నమస్కారం. జై భీమ్, జై జాంబవ. నా పేరు కాకి వినోద్. నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఆగస్టు 25, 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దివంగత వైఎస్ గారు కన్వర్టెడ్ క్రైస్తవులు ముస్లింలకు ఎస్సీ హోదాను కల్పిస్తూ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి వ్యతిరేకంగానే 2009 ఆగస్టు 30 రోజు పాలమూరు జిల్లా పాలమూరు గడ్డ మీద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంస్థను స్థాపించడం జరిగింది. దళితులను చైతన్యపరుస్తూ చైతన్యవంతులుగా చేస్తూ సమాజంలో మతం మారని దళితులకు మాత్రమే రిజర్వేషన్లు, మతం మారిన వారికి కాదని, క్రైస్తవ మతంలో ఎలాంటి కుల వివక్ష లేని వాళ్లకు రిజర్వేషన్లు కాదని తెలియజేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. మిత్రులారా, 2009 ఆగస్టు 30 రోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంస్థను స్థాపించినటువంటి కీర్తి శేషులు కర్ణె శ్రీశైలమన్న ఆశయ సాధనలో నడుస్తూ 2009లో ప్రారంభమైన ఈ సంస్థ అనేక ఉద్యమ పోరాటాలు చేస్తూ 17 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి స్వాగతిస్తుంది. ఎవరైతే మతం మారుతారో వారికి ఎస్సీ హోదా చెల్లదు అనే తీర్పును ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి యొక్క పూర్తిగా స్వాగతిస్తుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి కొన్ని కుహాన సంఘాలు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అంటే మతాన్ని మోస్తుంది అని తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మతాన్ని కాదు మోసేది, భారత రాజ్యాంగాన్ని 59 ఉపకులాల రిజర్వేషన్లను తన భుజాలపైన వేసుకొని 17 సంవత్సరాలుగా అనేక ఉద్యమ పోరాటాలు చేస్తున్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏకైక సంస్థ అది ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని తెలియజేస్తున్న మిత్రులారా.